వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వార్తా సేకరణలో భాగంగా ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూస్తూ ఉంటాం, పేపర్లు చదువుతాం, వీడియోలు చూస్తాం, మాట్లాడుతూ ఉంటాం. అలాంటి దాంట్లో మనసుకి హత్తుకునేటువంటి ఒక కథ నాకు కనిపించిందండి. అది ఇవాళ మీతో పంచుకోవడం కోసమే ఈ ప్రయత్నం. ఢిల్లీలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ లక్షల్లో జీతం తీసుకునే ఒక యువకుడు తన కుటుంబంతో కలిసి వారం రోజుల విహారయాత్ర కోసం లదాఖ్కి వెళ్ళాడు. అక్కడ వారికి కేటాయించినటువంటి డ్రైవర్ సుమారు 28 ఏళ్ల యువకుడు. అతనికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. ప్రయాణంలో వాళ్ళ మధ్య జరిగినటువంటి చిరు సంభాషణ ఇలా ఉంది. పర్యాటకుడు: ఈ వీకెండ్తో టూరిస్ట్ సీజన్ అయిపోతుంది కదా, ఆ తర్వాత మరి నువ్వేం చేస్తావు? గోవా, ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో హోటల్స్లో పనికేమైనా వెళ్తావా అంటే, లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను, లదాఖ్ వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు ఆ డ్రైవర్. మరి ఇక్కడ శీతాకాలం చాలా భయంకరంగా ఉంటుంది కదా, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగితే, పెద్దగా ఏమీ లేదు సార్, నేను సియాచిన్కి వెళ్తాను. ఎస్, నేను సియాచిన్కే వెళ్తాను అన్నాడు. అదేంటి సియాచినా? అది ఇక్కడ కంటే ఎంతో చల్లగా ఉంటుంది కదా, సైన్యం కదా అక్కడ ఉండేది, ఎలా వెళ్తారు మీరు? అవును సార్, నేను అక్కడ భారత సైన్యానికి లోడర్ అంటే బరువులు మోసేవాడుగా వెళ్తాను. ఇది ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం. నాలాంటి కొంతమంది ఇక్కడ నుండి సియాచిన్ బేస్ క్యాంప్ వరకు సుమారు 250 కిలోమీటర్లు నడిచి అక్కడికి వెళ్తాం సార్. దానికి 15 రోజులు పడుతుంది. అక్కడ మెడికల్ టెస్టులు చేస్తారు. పాస్ అయ్యామా యూనిఫామ్, బూట్లు, హెల్మెట్ ఇస్తారు. అలా అక్కడ దాదాపు 3 నుంచి 4 నెలల నుండి పని చేస్తాం. అక్కడ మీరేం చేస్తారయ్యా పని? మేము సామాన్లు మోస్తాం సార్. సైన్యం హెలికాప్టర్ల ద్వారా ఆహారం, ఇతర వస్తువులను జారవిడుస్తుంది. ఆ వస్తువుల్ని మేము వీపును మోసుకుని ఒక పోస్టు నుండి మరొక పోస్టుకి మేము చేరవేస్తాం. అదంతా కూడా మంచు పలకలు అంటే గ్లేసియర్స్ ఉండేటువంటి ప్రాంతం. ట్రక్కులు వెళ్ళలేవు, స్నో స్కూటర్లు శబ్దాలు చేస్తాయి. అది శత్రువులకు తెలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకే మేము తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరతాం. టార్చ్ లైట్లు కూడా వాడకూడదు. నిశ్శబ్దంగా చీకట్లో నడవాలి. అక్కడ గుర్రాలు, గాడిదలు కూడా బతకలేవు. -50 సెంటీగ్రేడ్ చలిలో 18,000 అడుగుల ఎత్తులో ఏ జంతువు ప్రాణాలతో ఉండలేదు సార్. మరి అక్కడ ఆక్సిజన్ కూడా తక్కువగా ఉంటుంది కదయ్యా, అంత బరువులు ఎలా మోస్తారు మీరు? అందుకే సార్ 15 కేజీల కంటే ఎక్కువ బరువు మాకు ఇవ్వరు. మేము రోజుకి కేవలం 2 గంటలు మాత్రమే పనిచేస్తాం. మిగతా సమయం అంతా శరీరాన్ని ప్రాణాలతో ఉంచుకోవడానికే సరిపోతుంది. మరి ఇది ప్రాణాలతో చెలగాటం కాదా? ఆ యువకుడు కాసేపు మౌనంగా ఉండి ఇలా అన్నాడు. నా స్నేహితులు చాలామంది తిరిగి రాలేదు సార్. కొందరు మంచులో ఇల్లు పడిపోయారు, మరికొందరు శత్రువుల కాల్పుల్లో చనిపోయారు. అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఫ్రాస్ట్ బైట్, అత్యధిక చలి వల్ల శరీర భాగాలు కుళ్ళిపోవడం. నిజం చెప్పాలంటే ఇక్కడ మరణం అనివార్యం అనిపిస్తుంది సార్. మరి అయితే మీకు జీతం చాలా బాగా ఇస్తారేమో? అవును సార్, నెలకి 18,000. సైన్యం మా ఖర్చులన్నీ చూసుకుంటుంది. 3 నెలల్లో నేను 50,000 వరకు, ఐ రిపీట్ 50,000 వరకు దాచుకోవచ్చు. నా కుటుంబం గడవడానికి అది చాలు. అన్నింటికీ మించి మన దేశం కోసం, మన సైన్యం కోసం ఏదో చేశామన్న తృప్తి మిగులుతుంది. ఈ మాట విన్న తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన పర్యాటకుడు నిశ్శబ్దమైపోయాడు. ఏసీ రూముల్లో ఉంటూ 50 లక్షల ప్యాకేజీ తీసుకుంటున్న తను ఆ యువకుడు ముందు చాలా చిన్నవాడిగా అనిపించాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, 50 సెంటీగ్రేడ్ చలిలో, -50 డిగ్రీల చలిలో 18,875 అడుగుల ఎత్తున మృత్యు నీడలో ఆ యువకుడుకు సైన్యానికి పనిచేస్తే రోజుకి వచ్చేది 600 కూలి చాలా పెద్దదిగా కనిపిస్తోంది. కానీ దేశం కోసం ఏదో ఒకటి చేస్తున్నామనే ఆ భావనే వారి జీవితానికి అర్థం ఇస్తోంది. సోషల్ మీడియాలో విషం చిమ్మేవాళ్ళు, రాజకీయాల కోసం, దొంగల కోసం ఉన్మాదులుగా ప్రవర్తించేవాళ్ళు, అనవసరమైన ట్రోల్స్, బూతులతో గడిపేవాళ్ళు, నగరాల్లో కూర్చుని ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఆ గడ్డ కట్టే చలిలో పట్టుమని 10 నిమిషాలు నిలబడగలరా? మీరే కాదు, నేను కూడా నిలబడలేనేమో. కానీ దేశభక్తి అంటే కేవలం నినాదాలు చేయడం కాదు, అది త్యాగం, క్రమశిక్షణ, బాధ్యత నుండి పుడుతుంది. మనం సుఖంగా పడుకుంటున్నామంటే, రాత్రి పబ్బులకని ఇంకో చోటకని తిరుగుతున్నామంటే, అవసరం లేకపోయినా 100ల స్పీడ్లో రోడ్ల మీద వెళ్ళి యాక్సిడెంట్లు చేసుకుంటున్నామంటే, అర్ధరాత్రి ఆ 2 గంటల సమయంలో ఆ గడ్డ కట్టే మంచులో మన కోసం ఎవరో ఆ భారాన్ని మోస్తున్నారని గుర్తుంచుకుందాం. వాళ్ళు ఉన్నారు కాబట్టే మనం కూడా ఉన్నాం. జై హింద్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.